భారత్తో 3 టెస్టుల సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక పర్యటనలో చిత్తుగా ఓడిన నేపథ్యంలో కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు. 2022 డిసెంబర్లో కేన్ విలియమ్స్లో స్థానంలో సౌథీ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. సారథిగా 14 టెస్టుల్లో న్యూజిలాండ్ను సౌథీ నడిపించాడు. కెప్టెన్గా 6 మ్యాచ్ల్లో జట్టును గెలిపించిన సౌథీ 6 ఓటములను చవిచూశాడు. లంక టూర్లో వచ్చిన ఫలితంతోనే అతను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కాగా తన నిర్ణయం కివీస్ జట్టుకు మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సంప్రదాయ ఫార్మెట్లో న్యూజిలాండ్ సారథిగా వ్యవహరించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఇక మైదానంలో తన ప్రదర్శనపై మరింత దృష్టి పెడతాడని చెప్పుకొచ్చాడు. సౌథీ ఇప్పటి వరకు 102 టెస్టుల్లో 382 వికెట్లు, 161 వన్డేల్లో 221 వికెట్స్, అలాగే 125 టీ20ల్లో 164 వికెట్స్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే టీం సౌదీ స్థానంలో న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్గా టామ్ లూథమ్ ఎంపికయ్యాడు. ఓపెనర్గా కివీస్కు కీలక ఆటగాడిగా ఉన్న లాథమ్ ఇప్పటి వరకు 82 టెస్టులు, 147 వన్డేలు, టీ20లు ఆడాడు. అయితే భారత పర్యటనలో న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ ఆడనుండగా తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి మొదలవుతోంది.